మజ్లిస్ కోటను బద్దలు కొట్టి హైదరాబాద్ పార్లమెంటును బీజేపీ కైవసం చేసుకుంటుందని మాజీ డిప్యూటీ మేయర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ చందర్జీ ధీమాను వ్యక్తం చేశారు. సైదాబాద్లో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనకు తెలంగాణ ప్రజలు మద్దతు పలికారని, ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మీటింగ్లకు మంచి స్పందన లభిస్తోందని వివరించారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రధానిగా మోదీ రావాలంటూ ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంపై దేశం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ను ఇంటింటికి తీసుకువెళ్లాలని, మరోసారి మోదీని గెలిపించేందుకు తెలంగాణలో ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 6% నుండి దాదాపుగా 17-18% వరకు ఓట్లు పెంచుకోగలిగి 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ వచ్చింది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మొన్న ఈ దిశ నిర్దేశించడానికి శ్రీ అమిత్ షా గారు స్వయంగా రావడము, పొంగర కాలంలో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి వారందరికీ కూడా రాబోయేటటువంటి ఎలక్షన్స్కు సమాయత్తం కావాలని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతున్నాయో ఇది నాందిగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర వహించడమే కాకుండా 10 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తామన్నాను. చేస్తాము. ఎందుకంటే ముస్లిం ప్రజలలో కూడా మార్పు వచ్చింది. నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సబ్కా సాత్ నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమంలో చేస్తే అక్కడ వాల్మీకి మహర్షి పేరు మీద ఒక పెద్ద ఎయిర్పోర్టు నిర్మాణము ఇనాగ్రేషన్ ఈరోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా అయోధ్య ఏదైతే ఉందో అయోధ్య స్థల్ అనేటువంటి నామకరణం పేరుతో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ కూడా ఈరోజు ప్రారంభం కావడం ఏదైతే ఉందో నిజంగా కూడా శుభసూచకము. ప్రజల సౌకర్యార్థము అక్కడ వచ్చేటటువంటి భక్తులకు అందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అటు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పనిచేస్తూ ఉన్నాయి.